శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 16 మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం దశమి తేదీ. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:51 ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం 6:01 ఉంది. ఈ రోజు దశమి తిథి ఆరుద్ర నక్షత్రం ఉంది. దశమి తిథి రాత్రి 2:45 వరకు ఉంది. తదుపరి ఏకాదశి తిథి అయితే ఉంటుంది. ఇంకా ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:36 వరకు ఉంది. తదుపరి మనకి పునర్వసు నక్షత్రం అయితే ఉంటుంది. యోగం వ్యతిపాత్ ఉదయం 7:11 వరకు ఉంది. తదుపరి వర్యాన్ తెల్లవారుజామున 4:44 వరకు ఉంది. కరణం వణిజ ఉదయం 3:45 వరకు ఉంది. తదుపరి భద్ర రాత్రి 2:51 వరకు ఉంది. తదుపరి భవ మధ్యాహ్నం 2:09 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:25 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:03 నుండి 5:37 వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంది. వర్జం రాత్రి 10:07 నుండి 11:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:05 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:44 నుండి 11:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9:19 నుండి 10:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:52 వరకు ఉంది. ఈ రోజు ప్రత్యేకతలు అయితే ఏమీ లేవండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే భగవద్గీత 1వ శ్లోకం అయితే నేర్చుకున్నాం కదండి. 1వ శ్లోకం ఎంతమందికి వచ్చిందనేది నా కామెంట్లో అయితే చెప్పండి. ఇంక ఈ రోజు 2వ శ్లోకం అయితే నేర్చుకుందాం. సంజయ్ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడి విధంగా పలికెను. ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.